ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం. నందలూరులో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ సౌమ్యనాథ స్వామివారికి ఉత్సవ నీరాజనం. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని కటాక్షం. తిరుపతి గోమందిరంలో స్వామివారికి విశేష కైంకర్యం. ఆలయాలలో ఘనంగా వారాహి నవరాత్రులు. అమ్మవారి సేవలో తరించిన ఆ బాలగోపాలం. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు శుక్రవారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ విశేష క్రతువులో భాగంగా తొలి రోజైన శుక్రవారం శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం జరిగింది. తొలుత ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చారు. టీటీడీ జియర్ స్వాముల పర్యవేక్షణలు, కంకణ భట్టార్, అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలసారాధన, సంకల్పం తదితర క్రతువులతో మహాశాంతి హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై వేద పండితుల వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించారు. ఆపై ఉత్సవరులకు పసుపు, చందనం, తులసిమాలలతో అలంకరణ చేసి నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపం, దీపం, మహామంగళహారతులు అందజేశారు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు. సతులిరు మేలనుండగాను చేవ మీర నవ్వు నవ్వ సిగ్గుబడడు. ఈవల నావల సతులిరు మేలనుండగాను చేవ మీర నవ్వు నవ్వ సిగ్గుబడడు. పువ్వులనొకతే వేసి పుంచొకతితో మాట్లాడి దేవరగదవే వీడు తిల్ల గోవిందరాజు. అమ్మలాల అక్కలాల అతివలాల దిమ్మరిగదవే వీడు తిల్ల గోవిందరాజు. అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా నందలూరులోని టీటీడీ అనుబంధ శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 11వ శతాబ్దంలో చోళ మహారాజు కులోత్తుంగ చోళుడు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. తర్వాత కాలంలో చోళ, కాకతీయ, విజయనగర రాజుల కాలంలో, ముఖ్యంగా విజయనగర రాజుల ఆధ్వర్యంలో 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం జరిగింది. అనంతరం మట్టి రాజుల కాలంలో శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయం బహుళ జనాదరణ పొందింది. కాకతీయ రాజుల్లో ఒకరైన ప్రతాపరుద్రుడు ఆలయ రాజగోపురంను నిర్మాణం గావించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. శ్రీవారి పరమ భక్తుడైన అన్నమాచార్యుల వారు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిపై పలు శృంగార కీర్తనలను రచించారు. ఇంతటి విశిష్టమైన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి కూర్మావతారం అలంకరణలో పల్లకీ సేవ వేడుకగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారిని దివ్యాలంకరణలో కూర్మావతారంలో పల్లకిపై ఆసీనులను గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ వీధులలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరువేధుల మెరసి దేవదేవుడు, తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. సర్వదేవత స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువు తీరిన గోపాలుడికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలుడికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి కడప జిల్లా జమ్మలమడుగు మండలం రాయలసీమ థర్మల్ ఫ్యాక్టరీలో కొలువైన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఏటా ఆషాఢ మాసంలో ఈ ఆలయంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను
విశేషంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్చకులు ప్రాతకాల పూజలను పూర్తి చేసిన తర్వాత గర్భాలయాన్ని, మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ముఖమండపంలో వెంచేపు చేసి కూరగాయలతో అలంకరించారు. ఆపై అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. శాఖ శోభితంగా అనుగ్రహించిన అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో శ్రీ వారాహి అమ్మవారికి అభిషేకోత్సవం జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న గుప్త నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో అమ్మవారి ప్రాంగణంలో వారాహి అమ్మవారి ఉత్సవమూర్తిని పీఠంపై ఉంచి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారికి హారతులు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్లోని శ్రీ విఠలేశ్వర వెంకటాద్రి స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా గర్భాలయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభానికి అర్చకులు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం ఆలయంలో మూలమంత్ర ప్రాయశ్చిత హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని నాగావళి నదీ తీరంలో నెలవైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. అమ్మ సన్నిధిలో వారాహి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బాలా త్రిపుర సుందరి సన్నిధిలోని ముఖమండపంలో పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకార భూషితులను చేసిన శ్రీ వారాహి అమ్మవారిని వెంచేపు చేశారు. భక్తులు, మహిళలు అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారికి నివేదన, హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రం ఉత్సవ శోభతో కాంతులేనింది. బోనాల శోభాయాత్రతో కలకల్లాడింది. ఆషాఢమాసం సందర్భంగా శ్రీ వీరమ్మ తల్లికి బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. మహిళలు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకులతో చూడ చక్కగా అలంకరించుకుని మహిళలు తలపై పెట్టుకుని పురవీధులలో శోభాయాత్రను నిర్వహించారు. డప్పు వాయిద్యాల నడుమ అధిక సంఖ్యలో మహిళలు బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి వీరమ్మ తల్లికి సమర్పించారు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ వారాహిదేవి అద్భుత అనుగ్రహం భక్తులను తన్మయలను చేసింది.
చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం రామాపురం వద్ద కొలువైన శ్రీ దక్షిణకాళి వారాహి అమ్మవారి శక్తిపీఠంలో శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు అందజేశారు. వారాహి అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో అర్చకులు కలశ ఉద్వాసన జరిపారు. మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రధాన కలశాన్ని అర్చకులు శిరస్సున పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఆ తర్వాత కలశంలోని పవిత్ర జలాలను ప్రోక్షణ చేశారు. ఆంధ్రప్రదేశ్లో విశిష్ట నారసింహ క్షేత్రంగా భాసిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో సుదర్శన నారసింహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. తర్వాత ముఖమండపంలో అర్చకులు కలశస్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. హోమగుండానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మూలమంత్రం పఠనం చేస్తూ సుదర్శన నారసింహ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తర్వాత ప్రధాన కలశాన్ని ప్రధాన అర్చకులు శిరస్సును పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా పవిత్ర జలాలను సంప్రోక్షణ చేశారు. భక్తులు ఈ విశేష క్రతువుల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. జగజ్జనని శ్రీ భద్రకాళి అమ్మవారు దీప్తాక్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఓరుగల్లు వాసుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజున అర్చకులు తొలుత అమ్మలగన్నమ్మ మూలమూర్తికి పట్టువస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తిని దీప్తాక్రమం అలంకరణలో కొలువు తీర్చి ప్రత్యేక పూజాధికారులతో అర్చనలు, హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో కొలువైన శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపనాభిషేకం జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ఆలయానికి అనుబంధంగా తాతగుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ గోవిందరాజ స్వామివారికి మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు వేడుకగా అభిషేకం చేశారు. సమీపంలోని గోదావరి నదిలో పవిత్ర జలాలను సేకరించి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపనాభిషేకం జరిపి నివేదన, మహామంగళ హారతులు అందజేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. విశేష అలంకరణలో జ్ఞానప్రదాత శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారు భక్తులను దివ్యంగా కటాక్షించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కొలువు తీరిన దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, గంధం, పసుపు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారి సుందరమూర్తిని దేదీప్యమాన అలంకరణలతో కొలువు తీర్చి అర్చనాది కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్రుగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజున అర్చకులు అమ్మవారికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. తర్వాత పుష్పమాలలతో సుందరంగా అలంకరణలు చేసి నివేదన, నీరాజనం సమర్పించారు. ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విలసిల్లుతున్న తిరుమలలో తిరునామధారణ భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంచుతోంది. 2 షిఫ్టుల్లో 168 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని సుమారు 18కి పైగా ప్రాంతాల్లో భక్తులకు తిరునామధారణ చేస్తూ తమ భక్తి తత్పరతను చాటుకుంటున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఇందుకోసం ఎలాంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు ఉచితంగా తిరునామధారణ జరుగుతోంది. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. ఆపద మొక్కలవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాస సార్వభౌముడు కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న అద్భుత క్షేత్రం తిరుమల. సప్తగిరులలో ప్రకృతి శోభ, పవిత్ర తీర్థాలు, పుణ్యక్షేత్రాలతో అలరారే శ్రీవారి ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. స్వామి దర్శనానికి ఎన్నో ప్రయాసల కోర్చి ఎంతో దూరం నుండి తిరుమలకు చేరుకునే భక్తులు పవిత్ర సంప్రదాయాలను పాటిస్తూ ఎంతో భక్తిగా శ్రీవారిని దర్శించుకుని భక్తి తన్మయత్వాన్ని పొందుతారు. ఆ క్రమంలోనే తిరుమలేశుని దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తిరుమల క్షేత్రంలో తప్పకుండా తిరునామం ధరించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. తిరునామం అంటే శ్రీనామం అనే పేరు కూడా ఉంది. తిరు అంటే శ్రీ అని, నామం అంటే తిలకం అని అర్థం. ఈ నామాన్ని తిరుమణి కాప్పు అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిలకధారణ, తిరునామ ధారణను పవిత్రంగా, శుభ సూచకంగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు తమకు తోడుగా, అండగా ఉన్నాడనే భావన మెండుగా కలుగుతుంది. తద్వారా తిలకధారణ చేసిన వారు సత్ప్రవర్తనతో, భక్తిభావంతో మెలుగుతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో ఇటువంటి భక్తి సంప్రదాయాన్ని మెరుగుపరిచేందుకు టీటీడీ భక్తులకు తిరునామ ధారణను ఉచితంగా అందిస్తోంది. ఈ తిరునామంలో ఎర్రటి కాంతితో శోభిల్లే గీత ఆత్మను సూచిస్తుందని, చుట్టూ ఉండే తెల్లటి గీతలు పరమాత్మతత్వాన్ని బోధిస్తుందని ఒక అభిప్రాయం. కేవలం నుదిటిపైనే కాకుండా కొంతమంది భక్తులు భుజాలు, ఛాతీ, వీపు పైభాగంలో, కింది భాగాలలో కూడా ఈ తిరునామం ధరిస్తారు. సాధారణంగా భక్తులు కనుబొమ్మల మధ్య నుండి నుదుటి పైభాగం వరకు తిరునామం ధరిస్తారు. తిరునామం నుదుటన ధరిస్తే చలువ చేస్తుందని కూడా కొందరి అభిప్రాయం.
తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవకులు అనే పవిత్ర భావన కలుగుతుంది. నుదుటన ఉండే ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని ఒక నమ్మకం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరునామం తయారీలో నామకోపు, ఎర్ర సింధూరంను వినియోగిస్తున్నారు. ఈ నామకోపు, ఎర్ర సింధూరం భక్తుల నుండి విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానంకు అందుతోంది. తిరునామ ధారణ కోసం ప్రత్యేకంగా రాగి కప్పు, 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారాభిషేకం తరువాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో కళ్ళను కొంత భాగం మూసేలా తిరునామం దిద్దుతారు. గురువారం ఆభరణాల సడలింపు సమయంలో స్వామివారి కనులు భక్తులు దర్శించుకునే విధంగా ఈ తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇందుకు గాను 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గం, శ్రీవారి దర్శనం ప్రవేశ మార్గం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల మండపం, రామ్ బగీచా 3, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం, కళ్యాణకట్ట, సుపథం, శ్రీ వరాహస్వామి వారి ఆలయం, 4 మాడవీధులు, మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంత గృహం, జీఎన్సీ ఏరియా, నందకం విశ్రాంతి గృహం, లేపాక్షి సర్కిల్, ఏటీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా తిరునామ ధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్టులలో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. తిరుమలేశుని దర్శనానికి విచ్చేసే భక్తులు శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 70,216 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,606 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,77,00,000 రూపాయలు. 4,08,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,78,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.